ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకొచ్చెను, రాజ్య సంబంధముగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చుదరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందుతిని. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34 అలాగే 36 వచనం చదవటం జరిగింది. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 12 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. ప్రలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు విస్తరించునుగాక. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. ఇక్కడ చూడండి ఒక సత్యాన్ని. నెబుకద్నెజరు కొంచెం గర్వించి స్వాతిశయం పట్టడం ద్వారా దేవుడు ముందే హెచ్చరిక చేశాడు, కానీ అతను దాని విషయం తెలుసుకోలేకపోయాడు. తద్వారా అతను నా ఘనత వల్లే, నా జ్ఞానం, నా బలం వల్లే ఈ దేశం ఇంత ఘనత నొందింది అని మనసులో అనుకున్నాడు. వెంటనే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ పనిష్మెంట్ 7 years. అతను రాజ్యాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, సింహాసనం కోల్పోయాడు. పశువులే అడవిలో గడ్డి మేసాడు. పక్షి ఈకల్లాగా జుట్టు, పక్షి గోళ్ళలాగా గోళ్ళు, ఆ రీతిగా రాజ్యంలో ఉన్న మనుషులే తరిమి కొట్టారు. చివరికి 7 సంవత్సరాలు పశువుల వలె అక్కడ ఉండిపోయాడు. ఆ 7 years తర్వాత, 7 కాలాల తర్వాత అతనికి దేవుడు మరలా కృప తెరిచి మానవ మనసిచ్చాడు. తన బుద్ధిని తనకి దయచేశాడు. అంటే రాజ్య సంబంధకు ప్రభావాన్ని దేవుడిచ్చాడు. ఆ ఘనత తేజస్సును నాకు కలిగను. నా మంత్రులు, నా అధిపతులు అందరూ నా కింద ఆలోచించేవారు, అందరూ వచ్చారు. రాజ్యం ఈయనకి స్థిరపడిందంట. నెక్స్ట్ ఇంకా గొప్ప ఘనత, గతము కంటే ఇంకా ఘనత చెందాడట. ప్రైజ్ జీసస్. ఈ విషయంలో నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి గమనిద్దాం. ఈ 7 వారాలు అభిషేకం తర్వాత అనేకులు ఈ కర్స్ నుంచి ఏ రీతిగా నెబుకద్నెజరు విడుదల పొంది దైవ దీవెన పొందాడో, ఏ రీతిగా ఆశీర్వాదాన్ని పొందాడో, ఏ రీతిగా రాజ్యాన్ని మళ్ళీ పొందాడో, స్థిరపరచబడ్డాడో, మరి ఎక్కువ ఘనత దీవెన వచ్చిందో అలాంటి దీవెన అనేకులు పొందబోతున్నారు. ఒకవేళ బాధల చేత, ఇరుకులు, ఇబ్బంది, ఓటమి చేత ఉద్యోగం కోల్పోయి, లేదా వ్యాపారాన్ని కోల్పోయి, లేదా ఆయా రకాలుగా స్ట్రగుల్ అయ్యావా, నీ కోర్స్ టైం అయిపోయింది. ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ తర్వాత అనేకులు వీటి నుంచి విడుదల పొందబోతున్నారు. గొప్ప దీవెన, మునుపటి కంటే అధికమైన దీవెనలు పొందబోతున్నారు. నెబుకద్నెజరుని ఆ శాపం నుంచి కొట్టివేసి పశువుల తరబడి తిరిగి వచ్చి మరలా రాజ్యము, సింహాసనం, ఘనత. వావ్, మన దేవుడు గొప్పవాడు. ఒకవేళ పడిపోయావా పాపంలో, తిరిగి లేవనెత్తి నెబుకద్నెజరు తిరిగి సెకండ్ హాఫ్ ఎంత ఘనత ఇచ్చాడు, నీకు అంత ఘనత ఇచ్చి భక్తుడుగా, ఆత్మీయుడిగా, శ్రేష్ఠుడిగా నిలబెట్టుకోబోతున్నాడు. అందుకనే ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్కి, ఈ 7th ఎక్కడ మిస్ అవ్వద్దు. ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ఈ ఫిబ్రవరి 16th. డోంట్ మిస్ ఇట్. ఎంత దూరానున్నా, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రాల్లో ఉన్నా వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వస్థాలతో అనాయింటింగ్ ప్రే చేయబోతున్నాను. నీ శాపం ఆశీర్వాదం, నీ దరిద్రం ఐశ్వర్యంగా, నీ చీకటి వెలుగా మార్చునుగాక. యేసు ప్రభువారు ఆశ్చర్యకర నీ మాటల ముద్ర వేయండి. అవునైనా నెబుకద్నెజరు ఏది విడుదల వచ్చి దీవించబడ్డాడో మేము ఇప్పటి నుంచే ఈ దీవెనలు పొందాలి. ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి, స్వస్థపరచండి, దీవించండి. విద్యార్థులకు జ్ఞానమును వివేచనిచ్చి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కృప చూపించండిగా. రాయబోర్డు కూడా ప్రిపేర్ చేయండి. CBSE ఎగ్జామ్స్, ఇవన్నీ బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి, జాబ్స్ ఇవ్వండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు తోడై ఉండండి, సమయోచిత జ్ఞానాన్ని ఇవ్వండి. అన్ని విషయాలు కృపని ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మనం సిద్ధపరచండి. బలమైన ఆత్మ అభిషేకం ద్వారా ప్రతి కాడి, వ్యాధులనే కాడి, దరిద్రమనే కాడి, సమస్యలనే కాడి, పాపం అనే కాడి, కుటుంబ కలహాలనే కాడి, గడ్డుతనమనే కాడి, ప్రతి కాడి విరిగిపోవాలి, చీకటి తొలిగిపోవాలి. నెబుకద్నెజరు ఏ రీతిగా మళ్ళీ చీకటి నుంచి బయటకు వచ్చేసి ఎంత మహా వెలుగు ఉండాడో అలాంటి వెలుగు పొందాలి. కృప చూపించి కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాజం నుంచి నడిపించుకుని గొప్ప జయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ఒక స్పెషల్ సీడ్ విద్దాం. టీవీ స్పాన్సర్, లేదా ఒక 7,000 లేదా 700. డోంట్ మిస్ ఇట్. ఆ రోజున విత్తి నువ్వు విడుదల పొందబోతున్నావు, ఆశీర్వాదం పొందబోతున్నావు. విశ్వాసంలో అడుగు ముందుకేయండి. డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.